Rook to G8. Into H3. Rook to H6. Checkmate. ఇంకోటి ఆడదామా? నీకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది కదరా ఇట్లా నా మీద 4 గేమ్లు గెలవడం. అయినా అప్పుడెప్పుడు చిన్నప్పుడు గేమ్ ఓడిపోయాను, ఇప్పటిదాకా మళ్ళీ ఆడకపోవడం ఏంట్రా. సరే బాయ్. రే నిద్ర అయితే వస్తలే కదా, అట్లాంటిది ఏమన్నా ఉంటే కొంచెం పక్కకు ఆపుకొని పడుకో. మళ్ళీ నీకేమన్నా అయితే మీ అక్క నన్ను చంపేస్తుంది. ఏం కాదు, మహా అంటే ఒక 15 minutes మ్యాక్స్, అంతే. బాయ్. తెలుగు అడిగింది మాత్రమే చెప్పు. ఏం చేసావో తెలుస్తుందా? పేరేంటి? ప్రశాంత్. నాన్న పేరు? నిన్నే, మీ నాన్న పేరు? సార్ చూడండి, ఏమైనా అడ్జస్ట్ చేపిస్తా. పిల్లాడి ఫ్యూచర్ కదా, మీరు ఎంత అడిగితే అంత. లైఫ్లో కొన్ని సర్కమ్స్టాన్సెస్లో పీపుల్ కెన్ ఫీల్ క్వైట్ లోన్లీ. ఇప్పుడు మీ తమ్ముడు అలాంటి స్టేట్లోనే ఉన్నాడు. పక్క నుండి జాగ్రత్తగా చూసుకోండి. అవసరమైతే యాంటీ డిప్రెషన్స్ తీసుకోమనండి. సూసైడల్ టెండెన్సీస్ ఉండొచ్చు. ప్రశాంత్, 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 డోర్ తీరా. ప్రశాంత్, డోర్ తీరా. తీస్తా, ఒక 5 minutes కూర్చో. ఆ అబ్బాయి చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇలాగే ఫీల్ అయి ఉంటారు కదా. ప్రశాంత్, అది నీ తప్పు కాదు, అదొక యాక్సిడెంట్, మర్చిపో. యాక్సిడెంట్ చేసింది నేనే కదక్క. అదొక పీడకల అనుకొని వదిలే. ఎక్కడైనా బాగుండు. వాడికి కూడా నాలుగు ఒక ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉంటారు కదా. అదంతా ఇట్స్ జస్ట్ గాన్, జస్ట్ బికాస్ ఆఫ్ మీ. అలా కాదురా, ఇది లేకుండా పడుకోలేకపోతుంది. నాకు ఇలా బ్రతకాలని లేదు. పడుకోవడానికి కూడా టాబ్లెట్ వేసుకుంటా. నాకు బ్రతకాలని లేదు ఇలా. ఇది విను. సెమీఫైనల్స్ ఓడిపోయాం ఈరోజు, బట్ దట్స్ ఓకే. నెక్స్ట్ టైం కప్పు కొట్టే పోతాం. ఇదిగో నా స్వీట్ కెమెరా లాక్కుంటావేంటి? నువ్వు ముందు కప్పు కొట్టి చెప్పు. అయినా చిల్లి ఇంకా దగ్గర 2 minutes అంతే. గుర్తుపెట్టుకో, ఇదే టైం నెక్స్ట్ ఇయర్ May 15, 2019 మెమంటో మీద ఆనంద్ మామిడిపల్లి అని పేరు రాసి పెట్టుంటుంది. విన్నావా? విన్నాను. Do you see it? నువ్వెవరికి ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రూవ్ చేసుకోవాలని కాదక్క. The only thing I'm good at and something he wanted to win. ఇదంతా it just feels like a sign.
నాకు తెలియదు అక్క. నా కోసమా, తన కోసమా, లేదా ఈ నిజాన్ని నుంచి తప్పించుకోవడానికి నాకు తెలియదు. నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏది? గేమ్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, వై ఈజ్ హి స్టిల్ ప్లేయింగ్? అంటే వాడు కొంచెం సంఖ్యగాడంట, ఇప్పటిదాకా రిజైన్ చేసిందే లేదు. హలో ఆనంద్, ఎక్కడ? ఇక్కడే రిసెప్షన్ దగ్గర ఉన్నా. ఓకే, వస్తున్నా. ఓ హలో, ఎందుకంత తొందర? రైట్ వెళ్ళాలి ఇక్కడ. సారీ. నీ తొందర వల్లే ఎప్పుడు ఓడిపోతావు. హలో, టు స్టేట్ ఫ్యాక్ట్స్, నేను నీతో ఎప్పుడు ఓడిపోలే. హౌ మే ఐ హెల్ప్ యూ? ఐఎమ్ ఆనంద్, హియర్ ఫర్ ద రూమ్ కార్డ్ ఫర్ ద కాంపిటీషన్. కెన్ ఐ గెట్ యువర్ ఫుల్ నేమ్ ప్లీజ్? ఆనంద్ మామిడిపల్లి. ఐల్ గెట్ దట్ ఫర్ యూ. యా, ఏమంటుండే? మనం ఆడిందే ఒకసారి ఆనంద్. ద ఫ్యాక్ట్ స్టిల్ హోల్డ్స్ ట్రూ. Welcome to round 32. From now, every match is a knockout, and the one who makes it till the end faces last year's winner in the finals. All the best. ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓడిపోవడానికి రెడీగా ఉన్నావా? ఏంటి పోయి నీతోనా? రేపు చూస్తావుగా, గెలిచి మన స్కోర్స్ ఈక్వల్ చేస్తా. 1-1. ఏంటి నవ్వుతున్నావు? బెట్టా? సరే, రేపటితో నువ్వే చూస్తావుగా. ఇఫ్ ఐ విన్ టుమారో, డిన్నర్స్ ఆన్ యూ. ఏంటి భయపడ్డావా? ఫైన్, నీదే లాస్. ఎనీవేస్ గుర్తుపెట్టుకో, రేపటితో స్కోర్స్ ఈక్వల్ చేస్తా. ఓకే. అకాడమీలో కూడా ఎప్పుడు అడగలేదు. నీ గోల్ ఏంటి? టోర్నమెంట్ గెలవడం. అలా కాదు ఆనంద్, నీ లైఫ్ గోల్ ఏంటి? ఆనంద్, ప్రస్తుతానికైతే ఏం ఆలోచించలేదు, బట్ ఫర్ నౌ కాంపిటీషన్ ఒకటే. అలా కాదు, మాట్లాడాల్సింది. అట్లీస్ట్ కట్టైనా చేయకపోవాల్సింది. మా నాన్నతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది. కట్ చేసేది జస్ట్ బ్రతుకున్నానని చెప్పడానికి అంతే. అయినా నేను టైర్డ్గా ఉన్నాను, రెస్ట్ తీసుకుంటా. అసలే కాంపిటీషన్ కూడా ఉంది. బెట్ అన్నావు కదా.
Look to G8. Also 2-0. బాగుందా బర్గర్? నీటనే. Nah, not that. Ishan Devashish. Sorry, I didn't mean to interrupt you guys, but మరీ ఆమువా. కంగ్రాట్స్, ఫైనలిస్ట్. ఏం లేదు, గేమ్ ఉందని నా ఒపీనియన్ని కలుద్దామని వచ్చా. Let me take a wild guess. Was your first move knight f3? Classic Reti. Expected. Anyway, నీకు ఇద్దామని వచ్చా. గేమ్లో కలుద్దాం. నీ గేమ్స్ కొన్ని చూసా. నీకో సలహా, తొందరపడకు. ఫోర్ ఏంటి? ఏంటి ఇంకా ఇక్కడే అన్నా? మ్యాచ్ ఏమైంది? నాకు అర్థమయ్యేలోపే అయిపోయింది. ఫోర్ మినిట్స్, ఇన్ఫ్యాక్ట్ 3 minutes 17 secondsలో మ్యాచ్ అయిపోయింది. అవగొట్టేశాడు. ఇట్స్ ఫైన్. ఇక్కడి వరకు వచ్చావు కదా. ఇషాన్తో ర్యాపిడ్ గేమే కష్టం. అలాంటిది నువ్వు ఇక్కడి వరకు వచ్చావు కదా. ఇట్స్ ఓకే. వదిలేమన్నం తీసి కాదు ఇది. మీకింటిది ఒక మ్యాచ్ అంతే కదా. అయినా ప్రతి ఒక్కరి లైఫ్ నీ లైఫ్లో ఈజీగా ఉండదు మేఘా. కొందరి జీవితాల్లో బాధలు వేరేలా ఉంటాయి. అవి నీకు చెప్పినా అర్థం కావు. నా సాగేది నేను చేస్తాను, నువ్వు పో. ఆనంద్, బాధ చూపినంత మాత్రాన అసలు మనిషికి బాధ లేవని కాదు. అయినా ఎవరికి చెప్తున్నా? నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు నిజమంటే భయం, అందుకే పారిపోతున్నా. నువ్వు గెలవలేవు, అదేదో వాడు నీకన్నా బెటర్ అని కాదు. నీకు నిజాన్ని ఎదిరించే అంత ధైర్యం లేదు కాబట్టి. అండ్ రిమెంబర్, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. అసలు నువ్వు గెలవలేవు, అదేదో వాడు నీకన్నా బెటర్ అని కాదు. నీకు నిజాన్ని ఎదిరించే అంత ధైర్యం లేదు కాబట్టి. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. Classic rate. Expect.
మేఘా ఒకసారి విను. మేఘా మేఘా సారీ. చెప్పు. ఇంతకుముందు ఒకటి చెప్పా గుర్తుందా? అదే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. మా నాన్న నాకు అది ఇంకోలా చెప్పేవారు. ఏంటి? అసలు ప్లాన్ ఏంటి? ప్లానా? ఫర్ సపోజ్ నా ఫస్ట్ మూవ్ E4 అనుకో, ఇషాన్ విల్ డెఫినెట్లీ గో ఫర్ E6. ఎందుకు? ఎందుకంటే దట్స్ అన్ అగ్రెసివ్ అప్రోచ్. ఇషాన్ కన్ఫర్మ్గా అది కౌంటర్ చేస్తాడు. నాట్ ఆల్వేస్ కదా. హీ విల్, బికాస్ హీ గోస్ బై ద బుక్. ఇట్ వోంట్ వర్క్. ట్రస్ట్ మీ ఇట్ విల్. ఎందుకంటే నా ఫస్ట్ మూవ్ B4, సోకోల్స్కి ఓపెనింగ్. ఆడు ఖచ్చితంగా A5లో పెడతాడు. కానీ ఓడించడం ఎలా? సింపుల్, ఇగో మీద కొడతాం, క్లాక్ చూసుకోడు, హిల్ రన్ అవుట్ ఆఫ్ టైం. ప్రాక్టికల్గా లేదు ఇది. అంత కాంప్లికేట్ చేసుకోవద్దు. బేసిక్ మెషిన్ లెర్నింగ్ అంతే. మెషిన్కి ఫీడ్ చేసే బదులు నా బ్రెయిన్ ఫీడ్ చేస్తాను అంతే. ఇంజనీరింగ్ స్టూడెంట్ని కదా, ఆ మాత్రం ఇంజనీరింగ్ టర్మ్స్ వాడచ్చులే. అయినా ఎన్ని మూవ్స్ అని గుర్తుపెట్టుకుంటాం? మిలియన్స్ ఆఫ్ మూవ్స్ ఉన్నాయి. నాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వర్త్ రిమెంబరింగ్. అయినా థౌజండ్స్ ఆఫ్ మూవ్స్ అవి. అయినా నువ్వు అనుకుంది వాడు ఆడకపోతే? మా నాన్న అదే కోటి ఇంకోలా చెప్పారన్నాను కదా. వెళ్దామా? ఇంకాసేపు కూర్చుందామా? ప్రశాంతంగా ఉంది. మేఘా, ఐఎమ్ సారీ. మొన్న అన్నావు కదా నాకు నిజమంటే భయం అని. అవును, భయమే. 1 year బ్యాక్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది. చేశా. ఇంకొంచెం జాగ్రత్తగా ఉండుంటే అయ్యేది కాదు. ఇంకొక ఛాన్స్ ఉండుంటే మళ్ళీ ఆ రోజుకి వెళ్ళి మొత్తం. అయినా నాకు నచ్చింది ఏంటంటే నా ముందున్న ప్రతి ఒక్కరూ, మా అమ్మ, నాన్న, అక్క, అందరూ ఏదో నేను తప్పు చేయనట్టు ఉంటారు. కానీ అది నిజం కాదు. మా నాన్న రోజు బయట నుంచి వచ్చినప్పుడు కార్ కీస్ టేబుల్ మీద పెట్టేవారు. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి టేబుల్ పైన కీస్ ఎప్పుడు చూడలేదు. అది నా నిజం. అప్పటి నుంచి మా నాన్నతో మాట్లాడిందే లేదు. గెలిస్తే ఏదో కొంచెం మారుతుందేమో అని ఒక చిన్న నమ్మకం అంతే. వెళ్దామా? ప్రశాంత్, యాక్చువల్లీ ఒకటి ఇవ్వాలి. వాచ్. రేపటి మ్యాచ్కి ఆల్ ది బెస్ట్ ప్రశాంత్.
రైట్కి వెళ్తే బ్రోకెన్ చెప్పచ్చు, లెఫ్ట్కి వెళ్తే రైటా లెఫ్టా, రైటా లెఫ్టా. ఈ ఒక్కసారి రైట్ డెసిషన్. గుర్తుపెట్టుకో, ఇదే టైం నెక్స్ట్ ఇయర్ May 15, 2009 మెమెంటో మీద ఆనంద్ మామిడిపల్లి అని పేరు రాసిపెట్టు. Anand. Huh? Congrats, Anand. All the best. Hope to see you in other tournaments. ప్రశాంత్, Anand. వాచ్. రేపటి మ్యాచ్కి ఆల్ ది బెస్ట్ ప్రశాంత్. Anand. ప్రశాంత్, ఇషాన్ సారీ. అవును, నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? యా. ఎల్డర్ ఆర్ యంగర్? కొంచెం కాంప్లికేటెడ్. బాధ చూపినంత మాత్రాన అసలు మనిషికి బాధ లేవని. సెమీఫైనల్స్ ఓడిపోయాం ఈరోజు, బట్ దట్స్ ఆల్. నెక్స్ట్ టైం కప్పు కొట్టే పోతాం. ఇదిగో నా స్వీట్ ఇడ్లీ. కెమెరా లాక్కుంటావేంటి? నువ్వు ముందు కప్పు కొట్టి చెప్పు. అయినా చిల్లి ఇంకా 2 minutes అంతే. గుర్తుపెట్టుకో, ఇదే టైం నెక్స్ట్ ఇయర్ May 15, 2009 మెమెంటో మీద ఆనంద్ మామిడిపల్లి అని పేరు రాసిపెట్టు. కంగ్రాట్స్. ఇది ఆనంద్ కోసం. ఎప్పటి నుంచి తెలుసు?
నువ్వు అకాడమీలో జాయిన్ అయినప్పటి నుంచి మరి ఎందుకు ఇదంతా? ఆనంద్ పేరుతో ఎందుకు వచ్చావు అని. వాచ్ ఆనంద. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయినా అప్పుడెప్పుడు చిన్నప్పుడు గేమ్ ఓడిపోయాను, ఇప్పటిదాకా మళ్ళీ ఆడకపోవడం ఏంట్రా? ఏం పర్లేదులే. ఐ వాజ్ జస్ట్ బెటర్ దెన్ యూ. ఇంకొంచెం ప్రాక్టీస్ చేయి. నా పేరు ఆనంద్. నీ పేరు?